మనం ఓడిపోవడానికి 4 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఓవర్ కాన్ఫిడెన్స్, రీజన్ నెంబర్ 2 సౌత్ ఆఫ్రికా స్ట్రాటజీ, రీజన్ నెంబర్ 3 అక్షర్ పటేల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకోవటం, నెంబర్ 4 మన బౌలింగ్లో లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా 20 రన్నులు ఇవ్వడం. సో ఈ 4 రీజన్సే మన గేమ్ని ఓడిపోయేటట్టు చేసే. మన బ్యాట్స్మెన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు, వాళ్ళు బౌలర్స్ ఓవర్ స్ట్రాటజీతో వచ్చారు, పక్కా ప్లాన్ చేశారు. దానికి నిదర్శనం ఫస్ట్ ఓవర్ క్యాప్టెన్ తీసుకోవడమే. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ బౌలర్, కానీ మన ఓపెనర్స్ టార్గెట్ చేయడానికి ఆయన వేసాడు. సో ఆ స్ట్రాటజీని మనం బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయ్యామని చెప్పవచ్చు. వాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు చూసారా, వైడ్ ఆఫ్ సైడ్ క్రాస్ లైన్, మొదటి 3 బాల్స్ వైడ్గా బ్యాటర్కి అందకుండా వేసి 4th బాల్ 5th బాల్ అందేటట్టు వేశారు, ట్రాప్లో పడేశారు. సో ఓపెనర్స్ ఇద్దరు అలాగే అవుట్ అయ్యారు. నెక్స్ట్ స్లో డెలివరీస్, ఎంత పట్టినా 4 వెళ్ళట్లేదు. సో ప్రతి ఇండివిజువల్ని దృష్టిలో పెట్టుకొని పక్క ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఓన్లీ హిట్టింగ్నే నమ్ముకుంటే వర్కౌట్ అవ్వదు. వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ ఆల్సో. అవసరమైన దగ్గర ఎగైనిస్ట్ దేర్ స్ట్రాటజీ. వాళ్ళు ఫస్ట్ ఓవర్లో క్యాప్టెన్ వచ్చి బౌలింగ్ వేస్తున్నాడంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఒక వికెట్ని తీయాలని. సో ఆ ఒక్క ఓవర్ నెగోషియేట్ చేస్తుంటే డిఫరెంట్గా ఉండేది, వాళ్ళ ప్లాన్ బెడ్స్ కొట్టి ఉండేది. సో సమ్టైమ్స్ మన పొటెన్షియల్తో కాకుండా అవసరమైనప్పుడు అవతలోడి స్ట్రాటజీని డ్యామేజ్ చేసే మోడ్లో కూడా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మిస్టేక్ జరిగింది. చూద్దాం, ఏదైనా మనకు మంచిదే. సో 1-2 మ్యాచ్లు ఓడిపోకపోతే మనకు కూడా తెలియదు మన వీక్ పాయింట్ ఏంటో. చూద్దాం, ఓటం కూడా ఒక విజయానికి మెట్టుగా భావించాలి. రన్ రేట్ తాలూకు ఇంపార్టెన్స్ ఎందుకు తెలియదు ఈ క్యాప్టెన్కి లేదా కోచ్కి. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ 8లో 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఎవరైనా గెలవగలరు. సెకండ్ పొజిషన్ ఎంత టఫ్ అవుతుందో తెలుసా. మనం ఇంత మార్జిన్తో లూజ్ అయిపోతే అది ఎంత రిస్క్. సో ఓడిపోతామని తెలిసినప్పుడు దే షుడ్ హ్యావ్ టు ట్రై ఫర్ మినిమం మార్జిన్. ఇప్పుడు మ్యాక్సిమం మార్జిన్తో ఓడిపోయాం, అది ఎంత రిస్క్ మనకి.